తాళ్లూరు మండలంలో 2022-2023 సంవత్సరానికి గాను ఉపాధి హామీ పనులు ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఈ ఆడిట్కి సంబంధించి తాళ్లూరు మండలంలో జరిగిన అన్ని పనుల గురించి ఓపెన్ ఫారం నిర్వహించగా ఈ ప్రజా వేదికను తాళ్లూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా వేదికలో మండలంలో జరిగిన వర్కుల గురించి తెలియపరచగా అన్ని వర్కుల్లోనూ దాదాపుగా రైతులకు పొలంలో నాటుకోవడానికి ఇచ్చిన పండ్ల చెట్లకు బిల్లులు పాస్ చేసిన 3 సంవత్సరాలు అవడంతోనే రైతులు తీసేయడం జరిగిందని ఆడిట్ నిర్వహించిన డిఆర్పీలు తెలిపారు. మరియు పంట కాలువల పోడుక్కల తీగ రైతులు వాటిని కూడా పూజ చేసినట్టు డిఆర్పీలు తెలిపారు. కరువు పనికి వెళ్లకుండా హాజరు వెయ్యకుండా డబ్బులు చెల్లించినట్లు మాస్టర్ వేసిన తర్వాత మళ్లీ వాటిని తుడిసి రాసినట్టు కొన్నింటి గురించి ఆడిట్లో తెలియపరిచారు. అయితే మండలం మొత్తం మీద జరిగిన పనులలో అవినీతికి 41 లక్ష జరిగినట్లు అధికారులు గుర్తించగా దానిని ఓపెన్ ఫారంలో తెలియపరచగా వాటికి సంబంధించిన కొన్ని ఆధారాలను చూపించగా వచ్చిన అధికారులు వాటిని పరిశీలించి 2,50,000 రికవరీ తేల్చారు. అయితే అధికారులు రైతులు పొలాల్లో వేసిన పంటలు కాపు కూడా రాకుండా తీసేయడం ఏంటని అంటున్నారు. దీనివల్ల రైతుకు ఉపయోగం ఏమిటి, ఇవి నాటారా లేదా అనే విధంగా ఆలోచించాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు మండల ఎంపీపీ తాటకొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, ఎంపీడీఓ కె యుగకీర్తి, పీడీఎస్ఆర్పీ నందిని మరియు మిగిలిన అధికారులు పాల్గొన్నారు. జరుగుతుందని వీటి నిర్ణయాలను గౌరవ అధికారులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మిగతా పెద్దలని లాస్ట్ టైం 15వ విడత సామాజిక తనిఖీలో ఈ మండలంలో నిర్వహించడం జరిగింది. ఓపెన్ ఫోరం కూడా చేశాము. అప్పుడు ఈ మండలంలో 12 మంది సిబ్బంది మీద 22,295 రూపాయల వరకు నిధులు దుర్వినియోగమైనట్లుగా గుర్తించడం జరిగింది. అందులో మనం ఎఫ్ఎస్కోలు ఇచ్చిన తర్వాత 18,134 రూపాయలు తిరిగి కట్టడం జరిగింది. ఇంకా ఈ మండలంలో 4,000 నోట్ అమౌంట్ కూడా తిరిగి కట్టేస్తే ఈ మండలం జీరో రీపేమెంట్. ధన్యవాదాలు. కుటుంబాలు విలేజ్ 100 తాళూరు మండల హెడ్ క్వార్టర్లో 3 కుటుంబాలు 100 డేస్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అవుతుంది. వీడియో నోట్ కెమెరా వీడియో తీయాలి. వీడియో తీసి డిఓ మేడంకి సబ్మిట్ చేయాలి. 15 డేస్లో రిప్లై వర్షాలు పడుతుంది. మీరు ఏమి చెప్పడానికి కూడా కావాలి. అందుబాటులో నర్సరీలు ఎక్కడ ఉన్నాయి, దర్శలో ఉందని మీరు ఎక్కడంటే మొక్కలు తెచ్చుకోండి. 15 డేస్లో మొక్కలన్నీ కూడా రిప్లై మార్చి నెలలో సరిగా రాకపోతే పనిచేస్తున్నాను. లెటర్ తీసుకురమని చెప్పి 22 వచ్చేసి ఇది అటెండెన్స్ కరెక్షన్ సార్ మస్టర్లో. కంప్యూటర్ ఆపరేటర్ కనీసం ఫైలింగ్ చేసుకున్నప్పుడు వెరిఫై చేసుకోవాలి. మీరు ఫైలింగ్ చేసుకున్న విషయం ఏంటంటే పొడవులు అనేటువంటిది తగ్గకూడదు. విడ్త్ అనేటువంటిది ఏదన్నా మరీ కొంచెం మనం ఎక్కువ అంటే కొత్తలో ఉన్న తేడాలు అనేటువంటిది అక్కడ కనిపిస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. సో అలాంటి జరగకుండా చూసుకోండి. వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్కి వెళ్ళి కదా వాళ్ళు ఎట్లా తీసుకుంటే మనం చేశారు, పేమెంట్ ఇచ్చారు. అంటే అది కాదు చేసుకోవడం వాళ్ళు లీగల్ ఏం పెట్టి డబ్బులు ఇంట్లో ఉంటాడు మనిషి ఉన్నాడా లేదనేటువంటి స్టేజెస్